హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్. ఈరోజు వీడియోలో ఒక కేక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగానే కేక్ టిన్ అలాగే కేక్ బేక్ చేయడం కోసం పెద్ద బౌల్ని తీసుకుని పెట్టుకోండి. కేక్ టిన్కి చుట్టూ ఆయిల్ని అప్లై చేయండి. ఆయిల్ బ్రష్తో అప్లై చేసుకుంటే నీట్గా అప్లై అవుతుంది. మీ దగ్గర బ్రష్ లేకపోతే హ్యాండ్తో అప్లై చేసుకోండి. అలాగే అడుగున ఒక బటర్ పేపర్ని అయితే వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల కేక్ అడుగు మాడకుండా ఉంటుంది. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదాని కేక్ టిన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. అలాగే కేక్ బేక్ చేయడం కోసం ఈ విధంగా ఒక పెద్ద బౌల్ని తీసుకొని అడుగున ఇసుకను కానీ సాల్ట్ని కానీ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇసుకని వేసుకున్నాను. ఇసుక వేసిన తర్వాత ఒక మట్టెని పెట్టుకోండి. మట్టె పెట్టుకోవడం వల్ల కేక్ టిన్ పెట్టడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత మూతను పెట్టి ఒక సైడ్న పెట్టుకోండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో అరకప్పు వరకు పంచదారను వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ వేసుకున్నా పర్వాలేదు. అలాగే అరకప్పు వరకు పెరుగుని వేసుకోండి. నేను ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ కేక్ని చేస్తున్నాను. మీరు ఈ కేక్ని ఎగ్తో చేయాలి అనుకుంటే ఒక 2 గుడ్ల వరకు వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ మీ దగ్గర లేకపోతే హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకే డైరెక్షన్లో నీట్గా మిక్స్ చేసుకోండి. పంచదార వేసుకున్నాం కదా, పంచదార అనేది వీటిలో పూర్తిగా కరిగిపోవాలి. ఇది అన్నది ఒక క్రీమీ టెక్స్చర్ అయితే మనకి వస్తుందండి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి. మీరు మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్స్ చేసి చూపించాను మీకు. ఈ విధంగా టెక్స్చర్ అనేది వచ్చేటట్టు చూసుకోవాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పౌడర్ ఫామ్స్ని యాడ్ చేసుకోవాలి. అదేనండి మైదా పిండి, బేకింగ్ పౌడర్ అవి యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకోవడానికి ఇలాంటి ఒక పెద్ద జాలని అయితే పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత 1 కప్పు వరకు మైదాని వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేకపోతే ఈనో పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఈనో పౌడర్ని ఒక ప్యాకెట్ వరకు వేసుకోండి. 10 రూపీస్ ప్యాకెట్ ఈనో పౌడర్ దొరుకుతుంది. ఆ ప్యాకెట్ను వేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 2 టీ స్పూన్స్ కోకో పౌడర్ని వేసుకోవాలండి. కోకో పౌడర్ స్కిప్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే చాక్లెట్ కేక్ కావాలి అంటే కోకో పౌడర్ అనేది కంపల్సరీ. చిటికెడు సాల్ట్ని వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని అయితే నీట్గా జల్లించుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కేక్ అనేది స్పాంజీగా వస్తుందండి. మీరు డైరెక్ట్గా వేసేయచ్చు, కానీ కేక్ అనేది స్పాంజీగా బేకరీలో చేసేటట్టు అయితే రాదండి. కాబట్టి ఈ విధంగా తప్పకుండా జల్లించుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మరలా మిక్స్ చేసుకోవాలండి. కానీ మిక్స్ చేసేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. కేక్ అనేది మనం పర్ఫెక్ట్గా చేయాలంటే కొన్ని పాటించాలండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో క్లిప్లో చూపించేటట్టు ఈ విధంగా పర్ఫెక్ట్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ మీరు ఫాలో అయ్యారంటే తప్పకుండా మీకు కేక్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ గ్లాస్ వరకు పాలన తీసుకొని, కాచి చల్లార్చిన పాలన తీసుకొని కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఒకేసారి యాడ్ చేస్తామంటే బ్యాటర్ అనేది పల్చగా అయిపోతుంది. అప్పుడు కేక్ బ్యాటర్ పల్చగా అయిపోయిందంటే కేక్ చేయడానికి అవ్వదండి. కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. పాలని యాడ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత మరలా కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా వీడియో క్లిప్లో చూసేటట్టు కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి.
మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా ఓపిక్గా చాలా నిదానంగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే రావాలండి. కేక్ బ్యాటర్ ఎప్పుడైనా సరే రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తేనే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా రావాలి. మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదండి పక్కనే, అందులో అయితే ఈ బ్యాటర్ని వేసేయడమే. ఇలా ప్రిపేర్ చేసుకుని ముందు ఉంచుకోవడం వల్ల పని అనేది చాలా తేలికగా అయిపోతుందండి. కాబట్టి ముందే అవి ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నామంటే సులువుగా చేసుకోవచ్చు. ఇలా కేక్ బ్యాటర్ మొత్తం వేసిన తర్వాత ఒక 2 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసి ఒక టూత్ పిక్ని తీసుకొని నేను చూపించే విధంగా కేక్లో అయితే స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది. కేక్ అనేది ఎక్కడ గుల్లలు రాకుండా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది, స్పాంజీగా ఉంటుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కేక్ని బేక్ చేయాలండి. బేక్ చేయడం కోసం ఒక 10 నిమిషాల ముందే బ్యాటర్ మిక్స్ చేసే ముందు నేను స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో అయితే ఈ బౌల్ని పెట్టేసి ఉంచుకున్నానండి. ప్రీహీట్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. కాబట్టి ఒక 10 నిమిషాల ముందే ఈ విధంగా అయితే ప్రీహీట్ చేసుకోండి. మీరు కేక్ బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కేక్ బ్యాటర్ని ఆల్రెడీ మిక్స్ చేసి ఒక బౌల్లో వేసి ఉంచాం కదండి, ఆ కేక్ టిన్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మూతను పెట్టి 45 నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని మనం బేక్ చేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నానండి, కేక్ ఎప్పుడు బేక్ చేసినా సరే లో ఫ్లేమ్లో మాత్రమే బేక్ చేసుకోవాలి. వేగంగా అయిపోవాలని హై ఫ్లేమ్ పెట్టేసామంటే మొత్తం మాడిపోయి పొగలుగా వచ్చేస్తాయండి. సో ఈ కేక్ బేక్ అయ్యేలోగా మనమైతే చాక్లెట్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందామా. ఈ క్రీమ్ కోసం అయితే ఒక ప్యాన్ని తీసుకోండి. ఇలా ప్యాన్ని తీసుకొని 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోండి. అలాగే 1/2 కప్ కోకో పౌడర్ని వేసుకోండి. అలానే ఒక 1/2 కప్ వరకు పాలను అయితే వేసుకోండి. పచ్చి పాలను వేసుకున్నా పర్లేదు, కాచి చల్లార్చిన పాలను వేసుకున్నా ప్రాబ్లం లేదు. చివరగా ఒక 2 టీ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లేవర్ని వేసుకోండి. అదేనండి మొక్కజొన్న పిండిని వేసుకోండి. అది లేకపోతే మైదా పిండిని 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి, సరిపోతుంది. ఇలా పిండిని వేసుకోవడం వల్ల క్రీమ్ అనేది చిక్కబడుతుందండి. కాబట్టి పిండిని కంపల్సరీ వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత వీటిని నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు ఏమీ లేకుండా చాలా నీట్గా వీటిని మిక్స్ చేసుకోవాలండి. ఎలాంటి ఉండలు చిన్నగా ఉన్నా సరే క్రీమ్ అనేది మనకి బబుల్స్ వచ్చేసి నీట్గా రాదు. కాబట్టి ఉండలు ఏమీ లేకుండా చాలా నీట్గా వీటిని మనం మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు చాలా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మనం మిక్స్ చేసామంటే ఆల్మోస్ట్ మిక్స్ అయిపోతుంది, పంచదార కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే మనం చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ విధంగా మనం ఒక 5 మినిట్స్ పాటు మిక్స్ చేస్తూ ఉన్నామంటే ఇది వేగంగానే అయిపోతుంది. 5 మినిట్స్లో చిక్కబడుతుందండి. 5 మినిట్స్లో ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. క్రీమ్ చేసేటప్పుడు మాత్రం స్టవ్ దగ్గర కంపల్సరీ మనం ఉండాలండి. 5 మినిట్స్ మనకు పడుతుంది ఇది క్రీమ్గా రెడీ అవ్వడానికి. చూసారా, చిక్కగా అయిపోయింది. 5 మినిట్స్ ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకు తయారైపోతుందండి. మళ్ళీ చెప్తున్నాను, లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఈ విధంగా మన క్రీమ్లా తయారవుతుంది. కొద్దిగా పల్చగా కనిపిస్తుంది, కానీ కూల్ అయ్యే టైంకి థిక్గా అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకోవడం వల్ల క్రీమ్ అనేది షైనీనెస్ వస్తుందండి, చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని అయితే పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారేటప్పుడు కూడా మధ్య మధ్యలో కొద్దిగా మిక్స్ చేస్తూ ఉండండి. క్రీమ్ అనేది చిక్కబడుతుంది కాబట్టి కొద్దిగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారా, క్రీమ్ చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఎలా ఉందో. వీటిని అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత కేక్ నేను 40 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. కేక్ అయితే నాకైతే బేక్ అయిపోయింది. కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేయడం కోసం ఒక టూత్ పిక్ని తీసుకుని ఈ విధంగా అయితే పెట్టాను. చూసారా, టూత్ పిక్ అయితే ఏమీ రాకుండా చాలా నీట్గా వచ్చింది. ఇలా వచ్చిందంటే కేక్ కంప్లీట్గా బేక్ అయినట్టండి. ఇలా బేక్ అయిన తర్వాత వాటిని పక్కకు తీసి కేక్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి మనం తిరగవేసామంటే నీట్గా పడిపోతుందండి.
కేక్ బేక్ చేసేటప్పుడు 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. టూత్ పిక్ పెట్టి తీస్తే టూత్ పిక్ ఏమీ రాకపోతే 30 మినిట్స్ కూడా ఒక్కొక్కసారి కేక్ బేక్ అవుతుందండి. నాకైతే 40 మినిట్స్ టైం పట్టింది. టూత్ పిక్ ఏమీ రాకుండా ఉంటే కన్ఫామ్గా కేక్ అనేది బేక్ అయినట్టు. ఈ విధంగా బటర్ పేపర్ని తీసుకున్న తర్వాత కేక్ని చూపిస్తున్నాను చూడండి, ఎంత స్పాంజీగా వచ్చిందో. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వచ్చిందండి. మీరే చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ కేక్ని అయితే 2 లేయర్స్గా అయితే నేను కట్ చేసుకుంటున్నాను క్రీమ్తో డెకరేట్ చేయడం కోసం. కేక్ కట్ చేయడం కూడా చాలా కష్టం అండి, విరిగిపోతుంది. కానీ థ్రెడ్తో చేసుకున్నామంటే చాలా ఈజీగా చేసేయచ్చు. నేను ఇది సెకండ్ టైం చేస్తున్నాను, కానీ పర్ఫెక్ట్గా మనకు కటింగ్ అనేది వస్తుందండి. కేక్ చుట్టూ థ్రెడ్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 2 చిగుళ్ళను ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతిని కేక్ పైన పెట్టి ఇలా లాగామంటే, థ్రెడ్ని లాగేసామంటే మనకి కేక్ అనేది నీట్గా 2 భాగాలుగా విడిపోతుందండి. నైఫ్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే థ్రెడ్ అనేది చాలా పర్ఫెక్ట్ అండి, నీట్గా చేసేయచ్చు. నైఫ్తో చేసేటప్పుడు కరెక్ట్గా రాదండి. చూసారా ఎంత నీట్గా 2 భాగాలుగా చేసేసానో. ఇది సెకండ్ టైం చేశానండి, కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే కేక్ని మనం డెకరేట్ చేసుకుందాం. ఈ విధంగా కేక్ని డెకరేట్ చేయడం కోసం ప్లేట్ని అయితే తిరగవేసి పెట్టుకొని కొద్దిగా క్రీమ్ని వేసుకున్నాను. క్రీమ్ వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న కేక్ని పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టిన తర్వాత షుగర్ సిరప్ను వేసుకుంటున్నాండి. షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేయాలో అనుకోవద్దు. 2:6 రేషియో అండి. 2 టీ స్పూన్స్ షుగర్స్కి 6 టీ స్పూన్స్ వాటర్ని వేసి మిక్స్ చేసి ఒక బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కూడా కూలింగ్ అయిపోతుంది. కూలింగ్ అవడం వల్ల ఏంటంటే వేగంగా కేక్ అనేది అబ్జర్వ్ చేస్తుంది ఆ వాటర్ని. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత క్రీమ్ని అయితే వేసి మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకో పీస్ని కూడా పెట్టి సేమ్ ప్రాసెస్ అండి. షుగర్ సిరప్ వేసి దానిపైన క్రీమ్ని వేసి అయితే డెకరేట్ చేసుకోండి. చూసారా ఈ విధంగా క్రీమ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని డెకరేట్ చేయడం కోసం కొద్దిగా స్ప్రింకిల్స్ని వేసుకుంటున్నానండి. నా దగ్గర స్ప్రింకిల్స్ ఉన్నాయి, వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే మధ్యలో ఒక జీడిపప్పు పెట్టినా సరేనండి, అందంగానే కనిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న దానితో మీరు డెకరేట్ చేసుకోండి. పిస్తా, జీడిపప్పు, బాదం ఇలాంటివి అయితే ఉంటాయి కదండి, వాటితో డెకరేట్ చేసుకున్నా నో ప్రాబ్లం అండి. మనమే తింటాం కాబట్టి డెకరేట్ చేసుకోవడానికి ఏదైనా పర్లేదు, కొద్దిగా అందంగా కనిపిస్తే చాలు కదా. చూసారా ఈ విధంగా అయితే నేను కేక్ని డెకరేట్ చేసుకున్నానండి. మరి హెవీగా డెకరేట్ చేసుకోలేదు, చాలా సింపుల్గా చేసుకున్నానండి. ఈ కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.